ఢిల్లీని కుదిపేస్తున్న సీజేపీ ఉద్యమం వెనుక అసలు కథ ఏంటి? మరి ఈ సీజేపీ డిమాండ్లపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఆలోచనలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గత కొద్ది రోజుల్లో ఒక విచిత్రమైన కానీ అంతే శక్తివంతమైన ఉద్యమం నడుస్తోంది. అది సీజేపీ లేదా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో అక్రమాల నిర్మూలన కోసం మొదలైన ఒక యువజన ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయంగా పెద్ద మార్పులకు దారితీస్తుంది. 2012 నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ అదే స్థాయిలో విద్యార్థులు, యువత వీధుల్లోకి వచ్చిన ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అసలు ఈ సీజేపీని ఎవరు ప్రారంభించారు? డిజిటల్ వేదికగా అభిజిత్ దీప్కే నేతృత్వంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపుదిద్దుకుంది. కాక్రోచ్ పేరు ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు విచారణ సమయంలో నకిలీ డిగ్రీలతో వ్యవస్థల్లోకి వచ్చేవారు బొద్దింకలు, పారాసైట్లు అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో విద్యార్థులు, యువత దానికి నిరసనగా తామే కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టుకుని ఉద్యమించారు. అసలు ఎందుకు ఈ నిరసన? నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఈ నిరసనకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు ఇస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ జంతర్ మంతర్కి వచ్చి విద్యాశాఖ వైఫల్యాన్ని, విద్యార్థులపై పోలీస్ లాఠీ చార్జిని ఖండిస్తూ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు నాయకుడు రాకేష్ తికాయత్ దాదాపు 500 మంది రైతులతో కలిసి జంతర్ మంతర్ చేరుకొని సీజేపీకి మద్దతు ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద మొదలైన ఈ ఉద్యమం పార్లమెంట్ మార్చ్ వైపు అడుగులు వేసింది. నిరసనకారులు పార్లమెంటు దిశగా వెళ్తున్న సమయంలో పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. 100కు పైగా పోలీసులకు, అనేక మంది నిరసనకారులకు గాయాలయ్యాయి. 10ల సంఖ్యలో విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రివేళ వర్షం పడినా, పోలీసులు టెంట్లు తొలగించినా విద్యార్థులు వెనక్కి తగ్గకుండా రోడ్డుపైనే నిరసన కొనసాగించారు. యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ అంశాన్ని వైరల్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకారులు కొన్ని ప్రధాన నేషనల్ టీవీ ఛానళ్లను గోధి మీడియా అని పిలవడం, గో బ్యాక్ గోధి మీడియా అంటూ నినాదాలు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిరసనకారులు మీడియాని గోధి మీడియా అని ఎందుకన్నారు? ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని విద్యార్థులు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నీట్ లీకేజీలు, విద్యా వ్యవస్థ లోపాలపై ప్రశ్నిస్తున్నా కొన్ని నేషనల్ టీవీ ఛానళ్లు అసలు సమస్యను దాచిపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ఇస్తున్నాయని వారు ఆరోపించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చిన మీడియా రిపోర్టర్లు విద్యా వ్యవస్థలోని లోపాల గురించి లేదా తమ డిమాండ్ల గురించి మాట్లాడకుండా, మీకు నీట్ ఫుల్ ఫామ్ తెలుసా, దీని వెనుక ఏ ప్రతిపక్షం ఉంది అంటూ తమను తక్కువ చేసి చూపించే ప్రశ్నలు అడిగారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 20న జరిగిన పార్లమెంట్ మార్చి సమయంలో జరిగిన ఘర్షణల తర్వాత కొన్ని ఛానళ్లు విద్యార్థులపై జరిపిన పోలీస్ లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని చూపించకుండా కేవలం నిరసనకారులను హింసాత్మక మూకలు, రాజకీయ రాళ్లు రువ్వేవారు లేదా ప్రతిపక్షాల చేతిలో పావులుగా చిత్రీకరించాయని మండిపడ్డారు. మెయిన్ స్ట్రీమ్ టీవీ మీడియా తమ నిరసన తీవ్రతను సరిగ్గా కవర్ చేయకపోవడం వల్లే తాము సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడ్డామని వారు స్పష్టం చేశారు. దెబ్బకు దిగొచ్చిన సోషల్ మీడియా ప్రైమ్ టైం డిబేట్లలో సీజేపీ నిరసనకు పెద్దపీట వేశాయి. ఇంకా ఈ అంశంపై పార్లమెంటులో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, అలాగే ఎన్టీఏ రద్దు చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకారులు, విద్యార్థులు సోనం వాంగ్చుక్పై పోలీసులు జరిపిన లాఠీచార్జ్ నిర్బంధాలను కాంగ్రెస్ ఖండించింది. అయితే బీజేపీ నాయకులు ఈ నిరసనలను రాజకీయ నాటకమని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు, యువత వాడుకుంటున్నాయని విమర్శించారు. నీట్ అక్రమాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే ప్రతిపక్షాలు దీనిపై రాజకీయ నాటకాలు ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించింది.
బీహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న మాఫియా ముఠాలు, ఏజెంట్లు, కొన్ని పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, ప్రిన్సిపాల్లను సిబిఐ అరెస్ట్ చేసింది. లీకేజీ ద్వారా లబ్ధి పొందిన పలువురు విద్యార్థుల ఫలితాలను రద్దు చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన కేంద్రాలకు బ్లాక్ లిస్ట్ విధించారు. మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా? డిమాండ్లను బీజేపీ ఒప్పుకుందా? విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను బీజేపీ ఖచ్చితంగా తిరస్కరించింది. సమస్యల పరిష్కారానికి మంత్రి కృషి చేస్తున్నారని, రాజీనామా పరిష్కారం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల నిరసనలు మరియు ఒత్తిడికి లొంగి ఎన్టీఏ పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావడానికి, లోపాలను సరిదిద్దడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. పరీక్షల్లో మరింత కఠినమైన చట్టాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మరి ఇంత ఇష్యూ జరుగుతుంటే సినిమా, క్రికెట్ సెలబ్రిటీలు ఎందుకు నోరు విప్పలేదు? ఎందుకని ఒక్క ట్వీట్ కూడా చేయలేదు? పెద్ద పెద్ద బాలీవుడ్ క్రికెట్ సెలబ్రిటీస్, క్రికెటర్లు ఈ నిరసనలపై మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? బ్రాండ్ ఇమేజ్, కాంట్రాక్ట్లు, ప్రభుత్వం నుంచి ఒత్తిడి.